పూర్తి స్థాయిలో దాన్ని సమూలం చేయాలి. ఓకే రైట్. నాగేష్ గారు మీరు ఇప్పుడు ఒక నిమిషం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మాట్లాడతలేరో వాళ్ళు తన ఫోన్లను మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనతో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న నేపథ్యంలోనే వేరే మ్యూట్ చేయకపోవడంతో వాళ్ళ వాయిస్ కూడా వస్తుంది. ఒకసారి రామూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామూర్తి నాయుడు గారు మీరు చెప్పండి. ఇప్పుడు మన నగేష్ చెప్పినట్టుగా రామ్మూర్తి గారు మీరు ఫస్ట్ ఇప్పుడు చెప్పండి. ఏదైతే ప్రస్తుతం ఎవరైతే మన ప్రొఫెసర్ శేషు గారు చెప్పినట్టుగా, నగేష్ చెప్పినట్టుగా, అలాగే మన అమరేందర్ గారు చెప్పినట్టుగా కేవలం రాజకీయాలకు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీ అనుబంధంగా ఉన్నారో వారే ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థను నడిపిస్తున్నారు. విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ పోయి సామాన్యమైన ప్రజానికానికి విద్య అందేటట్టు చేస్తలేరు, కార్పొరేట్గా మారిందని చెప్తున్నారు. దీని మీరు ఎలా విశ్లేషిస్తారండి? అందరికీ నమస్కారం. నేను అందరు మాట్లాడే మాటలు కూడా ఉన్నాను. ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చర్చ మంచిదే కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఉంటే బాగుండేది. కానీ అదే విద్యా సంస్థల వాళ్ళు కానీ లేకపోతే విద్యార్థి సంఘాల నాయకులు కానీ శేషు గారు కొన్ని విషయాలు చాలా చెప్పారు. కానీ ఒక్కటి మాత్రం చాలా నిజం. వాస్తవానికి మన దగ్గర ఎవరైతే మాట్లాడుతున్నారో దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారండి. ఒక నిమిషం. అందరూ వారి వారి విషయాలు వారి అవగాహన మేరకు చెప్పారు. నేను కూడా మొదటి నుండి ఒక 30 సంవత్సరాలుగా విద్యారంగంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వ్యక్తిగా ఒక వామపక్ష భావజాలంతో ఎన్నో ఉద్యమాలు చేసి విద్యార్థుల భవిష్యత్తు మారాలని మొదటి నుండి పోరాటం చేసిన వాళ్ళం. ఇక్కడ వాస్తవానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా మీరు అన్నట్టు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈ విద్యా వ్యవస్థలు ఏర్పడడం లేదు. ఇది అక్షర సత్యం. విద్యా వ్యవస్థలు ఏర్పడడం వల్ల, విచ్చలవిడితనం ఏర్పడడం వల్ల, దాని మీద అజమాయిషి లేదు వల్ల వాటి ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడం కానీ లేదా ప్రైవేటు విద్యా సంస్థలలో ఎవరైనా ఒత్తిడితో సరిపోయినా కానీ ఎలాంటి చర్యలు లేకుండా జరుగుతున్నాయి. మీరు 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజంగా చెప్పాలంటే అది స్వర్ణయుగ కాలమే. ఎందుకు అంటే 200 కాలేజీలని, గురుకులాలని 1000 గురుకులాలుగా పెంచారు. అది ప్రైవేటులో కూడా పేదవాళ్ళు చదివే విధానాన్ని గవర్నమెంట్ వైపు తీసుకొచ్చే దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. అది కొంతవరకే జరిగింది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల, ఒక మానిటరింగ్ లేకపోవడం వల్ల, ఒక రివ్యూ లేకపోవడం వల్ల, ఒక అజమాయిషి లేకపోవడం వల్ల ఎవడి ఇష్టంగా వాడే ఈ విద్యా సంస్థలలో ఫీజులు పెంచడం, ఫీజులు ఇష్టారాజ్యం చెప్పడం, దానివల్ల అడిగేవారు లేరని ఒక ధీమాతోటి ఈ విద్యా సంస్థలు విచ్చలవిడిగా తయారైన సంగతి అందరికి తెలిసిందే. ఏం చదువుతున్నారు అక్కడ? నిజంగా మా పిల్లలు కూడా ప్రైవేట్ సంస్థల్లో చదువుకున్నారు. నిజంగా విద్యా సంస్థలు, విద్యాలు అన్ని కూడా ఫ్రీ అని తెలుసుకుంటే, గవర్నమెంట్ తెలుసుకుంటే, ప్రభుత్వం మొత్తం గవర్నమెంట్ చదువులు ప్రభుత్వమే చదివించాలి, ఐఏఎస్ పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్ళలోనే ఉండాలి అనే ఒక నిర్బంధ విద్య ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రైవేటు వాటికి ఆస్కారం లేకుండా పోతుంది. సేమ్ అదే విధంగా వైద్యంలో కూడా ప్రైవేటు హాస్పిటల్ అనేటి నడిపించకుండా ఓన్లీ ప్రభుత్వమే వాటి మీద అజమాయిషి ఉండి నడిపించగలిగితే ఖచ్చితంగా విద్య అనేది ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండగలుగుతుంది. కానీ అది మన వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ప్రతి విద్యా సంస్థల వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నది. దాన్ని ఎవరు చెప్పినా, ఏ పార్టీ వాళ్ళు అన్నారు, అది కాంగ్రెస్ వాళ్ళ, బీఆర్ఎస్ వాళ్ళ, లేదా బీజేపీ వాళ్ళ, ఇంకెవరు అనేది కాదు. కమ్యూనిస్టులు కూడా విద్యా సంస్థలు పెట్టుకున్నారు, బీజేపీ వాళ్ళు కూడా విద్యా సంస్థలు పెట్టుకున్నారు, నాకు తెలుసు. ఎందుకంటే నేను మొట్టమొదటి స్టూడెంట్ వింగ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా, విద్యార్థి విభాగం బీఆర్ఎస్పి స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కాబట్టి ఐ నో వెరీ వెల్. కాబట్టి ఈ విద్యా సంస్థల యొక్క ఇష్టారాజ్యం, ఫీజులు పెంచాలన్నా, ఫీజులు తగ్గించాలన్నా, ఫీజులు నియంత్రించాలన్నా అది గవర్నమెంట్ తోటి అవుతుంది. కానీ వాటి మీద సరైన పోకడలు పోకదు, సరైన నిర్ణయాలు లేక. ఎందుకు అంటే అందులో రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు మనం ఒకసారి మన అమరేందర్ గారి దగ్గరికి వెళ్దాం. అమరేందర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మన సమూలమైన మార్పు రావాలి. వీళ్ళు మార్పు అన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు రావాలి. పేద ప్రజల ప్రభుత్వం అన్నారు. మరి పేద ప్రజలు చదువుకునేటట్టు చేయాలి. కానీ ఒక్క కాలేజీ ఇప్పుడు దాదాపు ఈ సంవత్సరమే
49 మంది గురుకులాల్లో చనిపోయారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుల భారం ఎక్కువై దాదాపు 10-15 మంది పిల్లలు వాళ్ళు చనిపోయారు. కానీ ఒక్క కాలేజీ మీద కానీ, ఒక ప్రిన్సిపాల్ మీద కానీ, ఒక యాజమాన్యం మీద కానీ చర్యలు ఉంటాయి. కాబట్టి ఇలా చర్యలు తీసుకోవాలి, యాజమాన్యం ఉండాలి, వెంటనే విద్యాశాఖ మంత్రిగా ఉండాలి. విద్యా కమిషన్ వేశారు, మా శేషు గారు చెప్పారు. ఏం చేశారు ఇప్పటి వరకు? ఏం నిర్ణయం తీసుకొచ్చారు? ఎలా ఉంటే బాగుంటదని చెప్పారు? ఇంతవరకు ఏం ఓకే సార్. అయితే ఇప్పుడు అమరేందర్ గారు ఏదైతే చూస్తే ప్రతి దాంట్లో ఒక తప్పే, ప్రతి దాంట్లో తప్పు వాదనతోటి ఒక తప్పు ఏం చేస్తారులే ఏమైతుందిలే అని ఒక సంకుచిత స్వభావం, ఒక నిర్లక్ష్య ధోరణి ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. కాబట్టే ఈ విద్యా సంస్థలు ఇలా పెచ్చిరిల్లిపోతున్నాయి, ఇష్టారాజ్యం అవుతున్నాయి. కాబట్టి ఒక ఖచ్చితంగా నియంత్రణ మండలి రావాలి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అందరూ, ఇంకా ముఖ్యంగా పేదవాడు కూడా, ముఖ్యంగా ఏదో కాగితాలు ఏరుకొని ఇడ్లీ బండి పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని అనుకుంటున్నారు. ఎందుకు అంటే అక్కడ కొంత మానిటరింగ్ ఉంటదని. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు ఉండదు అంటే అక్కడ సరైన ప్రిన్సిపాల్ ఉండరు, సరైన లెక్చరర్స్ ఉండరు, సరైన అధ్యాపకులు ఉండరనే ఒక అభద్రతా భావంలో ఉన్నారు. కానీ ఈ 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన గురుకులాలు వచ్చినాయి. వాళ్ళ ప్రభుత్వ స్ట్రెంత్ కూడా పెరిగింది, రిజల్ట్ బాగా పెరిగింది. దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి దాన్ని మర్చిపోయారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ల్యాబ్సే. మీరు చూడండి, ఇంతవరకు మంత్రి లేడు. మంత్రి ఎప్పుడైనా విద్యా సంస్థల మీద రివ్యూ పెట్టిందా లేదా? ముఖ్యమంత్రి పెట్టలేదు. కాబట్టి ఇష్టారాజ్యంగా అవుతుంది కదా. కాబట్టి ఇలాంటి ధోరణి వెంటనే రామూర్తి గారు ఇప్పుడు ఒకసారి దర్శన్ తో మాట్లాడదాం. దర్శన్, మీరు ఉస్మానియా యూనివర్సిటీ జాగ్ గా వచ్చారు. ఇప్పుడు మనం మన రామూర్తి గారు చెప్తున్నారు